నరేంద్ర మోడీ ఎందుకంటే యుద్ధం చేయడం చేత కాలేదు, నరేంద్ర మోడీ దద్దమ్మ అని చెప్పి దేశ పౌరులు అంటున్నారు. చేతగాని దద్దమ్మ నరేంద్ర మోడీ దిగిపోతే ఆ నితిన్ గడ్కరీకో ఎవరికో ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ నీ సంగతి చూసుకో. ఇలా యుద్ధం చేయరా అని చెప్పి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఇందిరాగాంధీ గారు 1971లో రిచర్డ్ నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఉరిమి చూసి హెచ్చరించి బెదిరించి నువ్వేం చేసుకుంటో చేసుకోపో, నా దేశం విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే నీ సంగతి చూస్తా అని చెప్పి బెదిరించి వచ్చినట్టు నరేంద్ర మోడీ వస్తాడనుకుంటే తుస్సుమనిపించారు. ఇక ఇవన్నీ ఇక్కడ మోడీని విమర్శిస్తున్నారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పెద్ద అంటే దేశం తల ఉంచుకునేలా చేసిండు, తల ఎత్తుకునేలా ఇందిరాగాంధీ చేస్తే ఎక్కడే ఉంది. దేశం మొత్తం కూడా యుద్ధం ఆపేస్తే సీజ్ ఫైర్ చేస్తే దేశం మొత్తం తల వచ్చిందని చెప్పేసి అంతే కదా. నువ్వు సీజ్ ఫైర్ అంటే ఆయన సీజ్ ఫైర్ అంటే అవతల పక్క వచ్చి వాడొచ్చేసి మేము కాల్పులు జరిపాయి, అక్కడే సగం తల దించుకునే పరిస్థితి వచ్చింది. వాడు కూడా ట్రంప్ గాడు వాడిపోయి అంటే ట్రంప్ యుద్ధ నీతి ఎట్లా, అది యుద్ధ నీతి కాదు, అది యుద్ధ నీతి ఎట్లయితే బుద్ధి లేని నీతి, అది యుద్ధ నీతి కాదు, యుద్ధ నీతి కాదు, బుద్ధి లేని నీతి. ట్రంప్ అనేవాడు ఎవడంటారు అసలు? ట్రంప్ ఆ రోజు అదే విధంగా భారత్ పాకిస్తాన్ విషయంలో ప్రతిసారి అమెరికా జోక్యం చేసుకుంటది. 71లో మహిళ అయినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ భారతదేశం పౌరుషం ఏందో చూపించింది. అంటే మీ దృష్టిలో యుద్ధం చేస్తేనే మోడీ మగాడు, దేశం మొత్తం కోరుకున్నదే. ఇందిరాగాంధీ చెప్పేదేనండి, ఆ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు పట్టుబడి బానిసలై కాళ్ళు మొక్కారు భారతీయ సైనికులు, మమ్మల్ని క్షమాభిక్ష పెట్టమని ఒప్పందం చేసుకుని. ఇప్పుడు ఏం జరిగింది అంటారు? ఇప్పుడు ఏం జరిగింది? ఉత్తమాటలు ఏం 10 మంది కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ అధికారంలోకి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కోసం ఇదంతా చేస్తుందా? దేశ ప్రజలు చెప్తున్నారు. ఎవరు చెప్తారు? ఇందిరాగాంధీనా నరేంద్ర మోడీనా? కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశ ప్రజల ముంగిట ఇవాళ నరేంద్ర మోడీ తలదించుకున్నాడు, తోక ముడిచిండు. ఎవడో ట్రంప్ గాడు ఇవాళ మనకు షరతులు విధిస్తాడు. వాడు అరే ట్రంప్ గెలవాలని చెప్పినవే నువ్వు. ట్రంప్ పోయి ఆప్కి బార్ ట్రంప్ సర్కార్ అనేది మాట్లాడితే అక్కడ పోయి కూడా ట్రంప్ ని గెలిపియాలని చెప్తే అక్కడ పోయి ట్రంప్ ఏం చేసిండు? నువ్వు గెలిపియాలంటే కర్రు కాల్చి వాత పెట్టినట్టు భారతీయుల్ని విమానంలో లాకప్పు అంటే చేతులకు బేడీలు వేసి పంజాబ్ లో దింపారు. అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా భారతీయులకి? ఇదా మోడీ పరిపాలన? కనీసం మాట్లాడినవా? నోరు మెదికినవా? కనీసం మర్యాద దొంగ పాస్పోర్ట్లు అయినా గానీ వాళ్ళు తెలుసు ప్రతి ఒక్కరిని పంపలేదు మానవరాయ్ గారు. కేవలము దొంగ పాస్పోర్ట్ మీద అక్రమంగా ఉండేటోళ్ళని మాత్రమే. వాళ్ళు మనుషులే కదా, మానవత్వం చాటుకోవాలి కదా. వాళ్ళు ఉగ్రవాదులు అయితే వాళ్ళు అక్కడే అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి మోసపోయో లేకుంటే ఏదో రకంగానో అక్కడ సంపాదించుకుందామని అధికారిక పత్రాలు సంపాదించుకుందామని అక్కడ ఉన్న వాళ్ళని బేడీలేసి పంపుతారండి. ఎంత సిగ్గుచేటిది. వాళ్ళు పంపడమే కాకుండా దీన్ని మోడీ మళ్ళీ పల్లెత్తి మాటలే సమర్థించుకుంటున్నారు. సిగ్గుచేటంటే అదే విధంగా నేను ఏమంటారంటే ఇక్కడ ఒక విషయం, ఇక్కడ మోడీ పైన కోపమా లేకపోతే యుద్ధం ఆపేసినందుకు కోపం అంటారా? మోడీ చేతగాంతనం బయటపడింది. మేము మోడీని ఎక్కువ ఉంచుకున్నాం. ప్రపంచ దేశాలు సుత్తి మాటలు మాట్లాడద్దు. పరువు పోయిన తర్వాత ప్రపంచ దేశాలు ఏంది? ఇలా చైనా ఒక పక్క కాంగ్రెస్ దేశం మైకి పెట్టండి, దేశ పౌరుల దగ్గర పెట్టండి. అరే గెలుపు అంచుల దాకా పోయి వచ్చే తర్వాత అరే వాళ్ళ దగ్గర ఆయుధాలు చూస్తే లేవు. 14,75,000 మంది సైనిక బలగాలు ఉన్నాయి. మనకి 16 లక్షల మంది పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. అదే వాడికి కొడితే 3 లక్షల మంది పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. 5 లక్షల మంది సైనిక బలగాలు ఉన్నాయి. ఇవాళ మన సైనిక వ్యవస్థకు మనం ఖర్చు చేసేది ఇప్పటి వరకు ఈ రోజు నుంచి 7 లక్షల కోట్లు వాడు ఖర్చు పెట్టే తిప్పి కొడితే 18 లక్షలు కూడా 18,000 కోట్లు కూడా లేదు. ఎటు చూసుకున్నాం మనమే ఉన్నాం. మధ్యవర్తి ఎవడు ట్రంప్ గారు చెప్తే వాడు 2 సార్లు వచ్చి నేనే ఆపిన యుద్ధం ఆపి. ఇప్పుడు ఏమంటాడు? భారతదేశంలో యాపిల్ రాని అంటాడు. సిగ్గుండాలి, మరి మాట్లాడాలి కదా, ఎదుర్కోవాలి కదా. యాపిల్ పర్సన్ పెట్టని అంటాడు, బెదిరిస్తాడు. వాడిని బెదిరిస్తాడు. నువ్వు పోకు చైనాకు ఎంత 90% సుంకాలు విధించి లేదు మళ్ళీ మేము 30% సుంకాలు విధిస్తామని చెప్పుకోండు. భారత్ కూడా 26-28% సుంకాలు వేస్తాడు. వాడేమో మనకు సుంకాలు వేస్తాడు. వాడి వస్తువులు మనం దిగుమతి చేసుకుంటే మనం సుంకం వేయొద్దని మనమే అంగీకరించమాట. మన దేశం సిగ్గులేని పరిపాలన అంటున్నా. ట్రంప్ గా మీరట సమర్థిస్తారు? నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఆ దేశం వస్తువులు మన దేశంలో వస్తే సుంకాలు లేవట, పన్నులు లేవట. వాడి వస్తువులు మనం దింపుకుంటే మనం దింపుకుంటే మనకు పన్నులు వేస్తారట వాడు. ఇది ఎక్కడ నీతి అసలు? దీనికే చచ్చిపోవాలి మనం. అసలు ఎమ్మటే నువ్వేంట్రా నీ పెత్తనం ఏంద్రా అని చెప్పి ఇందిరాగాంధీ లెక్క ధైర్యంతో ఉరిమి కళ్ళూరుని చూస్తే ఆ రోజు వాజ్పేయి
అన్నయ్య గారు బీజేపీ నాయకుడు దుర్గామాతతో పోల్చిండు. నేను కూడా యుద్ధం చేస్తే పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని చంపాలన్నాం. మనం ఉగ్రవాదాన్ని ఎవరు పోషిస్తారు? పాకిస్తాన్ లో సైనికులే పోషిస్తారు. ఆడ 100 మంది నువ్వు 9 సెక్టార్లు దాడులు చేస్తే ఉగ్రవాదులను చంపినావు అంటే పోయి అక్కడ సైనికులే పోయి వాళ్ళకి నివాళులు అర్పించారు. ఉగ్రవాదులకి సైనికులకి ఏం సంబంధం? కాబట్టి యుద్ధం అనేది ముగియలేదు. మేము ఎంపీల బృందాన్ని ఆ దేశానికి పంపిస్తాం, ఈ దేశం అసలు నీకేం కర్మరా నాయన? నువ్వు ఆ దేశంకి ఈ దేశానికి పోవాల్సిన అవసరం. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తానే ప్రతి దేశం. అమెరికా కూడా వ్యతిరేకించింది, చైనా వ్యతిరేకించింది. వ్యతిరేకించిన తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశం సత్తా బయటపడిద్దనేసరికి భయపడి